లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఫైనల్స్ జరగడం చూసినాం. యాక్చువల్లీ ఈ సీజన్ చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండే బెంగళూరులో. ఓకే. లాస్ట్ సీజన్ చూసినాం బెంగళూరు గెలిచిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక రోడ్ షో చేసినప్పుడు స్టాంపేడ్ జరిగి ఒక 10-11 మంది చనిపోవడం చూసినాం. బట్ స్టిల్ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికి కేఎస్సిఏ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి అన్ని క్లీన్ చీట్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ సీజన్ మ్యాచ్లు అక్కడ జరుగుతాయా జరగవా అన్న దశ నుంచి మోస్ట్లీ ఒక 2 మ్యాచెస్ రాయ్పూర్ని వాళ్ళు హోమ్ గ్రౌండ్గా పెట్టుకొని మిగతా మ్యాచెస్లో 5 మ్యాచ్లు జరిగినాయి. అండ్ వాళ్ళకి ఫైనల్ కూడా రావాల్సి ఉండే. సో అక్కడ వాళ్ళకు టికెట్స్ ఇష్యూ రావడం, ఎమ్మెల్యేస్ మాకు ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వాలనడంతో బీసీసీఐ ఇది సిచ్యువేషన్ అంతా ఏదో లాగా వెళ్తుంది, మనం ఎంత అవునన్నా కాదన్నా పాలిటిక్స్ డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ లో ఉంది బీజేపీ ప్రభుత్వం. సో ఇది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ క్రికెట్ లో పాలిటిక్స్. బట్ స్టిల్ పాలిటిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రికెట్, దానిలో డౌటే లేదు. క్రికెట్ ను పాలిటిక్స్ ను పాలు నీళ్ళలాగా వేరు చేయలేం, అంతే. ఆ రెండు కలిసే ఉంటాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో ఎక్కువ మ్యాచ్లు జరగడానికి మేజర్ కారణం ఏంటంటే అది చాలా పెద్ద స్టేడియం, 1,00,000 కంటే ఎక్కువ మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. ఐ థింక్ క్రికెట్ స్టేడియంలలో ఆర్ మేబీ వేరే దాంట్లో కూడా అంత కెపాసిటీతో ఉన్న స్టేడియం ఏది లేదు వరల్డ్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ క్రికెట్ వరకు అయితే ఐఎమ్ ప్రెటీ షూర్ అదే అంత పెద్ద. దాని తర్వాత మెల్బోర్న్ అనుకుంటా 90,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇందాక మనం చెప్తున్నట్టు ఎంత అవునన్నా కాదన్నా పొలిటికల్ రీజన్స్ కూడా ఉంటాయి. దాన్ని చాలా మంది బాహాటంగా బయటని మాట్లాడడం కూడా చూసాం. ఎందుకు ప్రతిదీ నరేంద్ర మోదీ స్టేడియంలోనే పెట్టాలి, హైదరాబాద్కి ఇవ్వచ్చు, చెన్నైకి ఇవ్వచ్చు, బెంగళూరుకి ఇవ్వచ్చు, ఢిల్లీకి ఇవ్వచ్చు, ఇంకెక్కడ వేరే వాటికి ఇవ్వచ్చు. బట్ బీసీసీఐ చెప్తున్న కారణం ఏంటంటే ఎక్కువ కెపాసిటీ ఉంది కాబట్టి చాలా మంది ఒకటేసారి వీక్షించవచ్చు అని. మనం అది యాక్సెప్ట్ చేసినా చేయకున్నా వాళ్ళు చెప్తున్న రీజన్ అది. బట్ ఎవ్రీ సీజన్ మంచి ఇనాగ్రేషన్ ఉంటుంది, అట్లనే క్లోజింగ్ సెరమనీ కూడా ఉంటుంది. బట్ ఈ సీజన్ ఇనాగ్రేషన్ చూడలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 11 మంది చనిపోవడంతో. ఫస్ట్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ ఆడింది. సో అక్కడ జరగలేదు కాబట్టి మోస్ట్లీ దాన్ని కంపెన్సేట్ చేసే విధంగా ఫైనల్కి అన్ని రకాలుగా బెటర్ ఒక బిగ్ పిక్చర్ ఇవ్వడానికి. బికాస్ వరల్డ్లో ఇండియాలో ఉన్నంత క్రికెట్కి క్రేజ్ ఎక్కడా లేదు, ఇండియాలో క్రికెట్ మీద ఉన్నంత డబ్బులు వేరే ఎక్కడా లేవు. మెజారిటీ ఆఫ్ ద మనీ ఇండియా నుంచే వస్తుంది. ఐసీసీ కూడా ఎంత ఉండొచ్చండి మనీ యాక్చువల్గా? దీని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. యాజ్ ఏ క్రికెటర్గా మీకు తెలుసు. ఒక్క మ్యాచ్ జరిగితే, ఐపీఎల్ మ్యాచ్ జరిగితే, మనం అవునన్నా కాదన్నా మినిమం 500 crores ఆఫ్ బిజినెస్ జరుగుతుందండి విత్ ఒక్క మ్యాచ్. ఇప్పుడు మీరు జియో స్టార్ ఉంది, అవును, అంతకుముందు స్టార్ స్పోర్ట్స్ వేరే, జియో సినిమా వేరే. ఎప్పుడైతే వీళ్ళిద్దరు మర్జ్ అయినారో 66% జియో వాళ్ళకు తీసుకున్నారు, మిగతా 33% వీళ్ళది. మీరు ఇమాజిన్ కూడా చేయరు, 5 సంవత్సరాలకి 44,000 కోట్ల రూపాయలు బీసీసీఐకి పే చేస్తున్నారు వాళ్ళు టెలికాస్ట్ చేయడానికి. ఓన్లీ టెలికాస్ట్ రైట్స్ బీసీసీఐకి జియో వాళ్ళు పే చేసేది 5 సంవత్సరాలకు 44,000 కోట్లు. అంటే టూకీగా నెంబర్ చెప్తున్నా, అటు ఇటు ఉంటాయి, చేంజెస్ ఉంటాయి, బట్ రౌండ్ ఫిగర్గా 44,000 కోట్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి అక్కడ. ఈ 44,000 కోట్లలో బీసీసీఐకి ఎంత పోతుంది, ప్లేయర్స్కి ఎంత పోతుంది? ప్లేయర్స్కి దీంట్లో నుంచి కాదు, బీసీసీఐ ఏం చేస్తుందంటే ప్రతి సీజన్ ఒక్కొక్క టీంకి ఇంత మనీ అని పే చేస్తుంటుంది. అందుకనే మీరు చూడండి, ఇప్పటి వరకు ఢిల్లీ ఒక్కసారి గెలవలే, పంజాబ్ ఒక్కసారి కూడా గెలవలే, అయినా కూడా వాళ్ళు సస్టైన్ అవుతున్నారు, వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. బికాస్ బీసీసీఐ నుంచి మనీ వస్తుంది. ఎక్కడ ఏ ఐపీఎల్ టీం కూడా లాస్లో లేదు. ఓకే. కాకపోతే మీరు కప్స్ గెలుస్తున్న కొద్దీ మీకు బ్రాండ్ వాల్యూ పెరగడము, లేకుంటే మీకు మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు దాని బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. మొన్న రాజస్థాన్ రాయల్స్ని 15,000 చిల్లర కోట్లకు అమ్మిండ్రు, ప్లస్ ఆర్సీబీని 16,000 కోట్లకు అమ్మిరు. ఇప్పుడు చెన్నై ఆర్ ముంబైని మార్కెట్లో పెడితే ఎంత లేదని 20,000 కోట్లకు వెళ్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ thousands of crores. సో ఎంత బిజినెస్ అవుతుందో మీరు ఆలోచించండి. 70 రోజుల పాటు జరుగుతుంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక్క మ్యాచ్కి సరే నేను చెప్పింది 500 కోట్లు కాకుండా ఒక 300 కోట్లు వేసుకోండి, 7 3 21 అంటే 21,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, వీళ్ళకి మీరు చెప్తున్నట్లు 1,00,000 కోట్ల ఆదాయం ఉంటే 44,000 కోట్లు అక్కడ పే చేశారు. అంటే ఆ 1,00,000 ఇప్పుడు స్టార్ జియో వాళ్ళు పే చేసేది కూడా ఎట్లా అంటే ఈ సీజన్ మొత్తానికి జియో స్టార్ వాళ్ళకి మెయిన్ స్పాన్సర్లే 21 మంది మెయిన్ స్పాన్సర్లు ఉన్నారు. సో ఆ స్పాన్సర్ల నుంచి వీళ్ళు మనీ తీసుకుంటారు. ఆ మనీ వాళ్ళు అక్కడ పే చేస్తారు. అంటే 44,000 కోట్లు వాళ్ళు ఒకటేసారి పే చేయరు, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో. మనం ఇక అవన్నీ మనకు తెలిసింది. సో అట్లా. సో బ్రాండ్స్ కూడా మీరు చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ జెమినై కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు వాళ్ళని అడ్వర్టైజింగ్ చేసుకోవడానికి
వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఐపీఎల్ బ్రాండ్ ఎంత ఉందో. కరెక్ట్. సో ఇట్ ఈస్ అందుకే చాలా మంది క్రికెటర్స్ లేదంటే ఫార్మర్ క్రికెటర్స్ ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దిస్ as బిజినెస్. ఇప్పుడు ఈ ఐపీఎల్ మనం క్రికెట్ లాగా చూడడం కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక బిజినెస్ లాగా చూస్తేనే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ట్రెడిషనల్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ని, ఓడిఐ క్రికెట్ని చూసేవాళ్ళారే ఇదేంది ఐపీఎల్ అంటే దాన్ని ఎవరేం చేయలేరు. బిజినెస్ని బిజినెస్ లానే చూస్తున్నారు. ఇంకా 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 బిజినెస్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు ఐపీఎల్ది. ఇప్పుడు మెయిన్ స్పాన్సర్ ఏదైతే టాటా ఉందో దాని స్పాన్సర్షిప్ ఎంత ఉండొచ్చు మామూలుగా? ఐ థింక్ వాళ్ళు ఒక్క సీజన్కి మోర్ దెన్ 150 crores ఏమో పే చేస్తారు జస్ట్ టాటా ఐపీఎల్ అనడానికి. పేరు కోసమే మోర్ దెన్ 150 crores అనుకుంటున్నా పర్ ఇయర్, అంటే ఒక సీజన్ కి. ఓవరాల్ ఇది వాళ్ళది ఇంకొక 2 years 1 year కాంట్రాక్ట్ ఉన్నట్టుంది. అట్లా టాటా ఐపీఎల్ చూసినాం, దానికి ముందు కొన్ని చైనా కంపెనీస్ చూసినాం, డిఎల్ఎఫ్ చూసినాం. సో వాళ్ళు ఏంటంటే మెయిన్ స్పాన్సర్స్ కాబట్టి ఐపీఎల్ అనకుండా మనం టాటా ఐపీఎల్ అంటాం. సో ఆ పేరును ప్రతిసారి కామెంటేటర్స్ కూడా పలుకుతుంటారు, వెల్కమ్ టు టాటా ఐపీఎల్ 2026 అని. సో నేమ్ పడుతుంది, అన్ని మీడియాల్లో టాటా వస్తుంది. సో పెద్ద ఇట్స్ పబ్లిసిటీ అంతే, పిఆర్ లా. ఇంకోటండి దాంట్లో ఈ సిఎట్ టైర్ స్ట్రాటజిక్ టైం అది ఒకటి ఉంది, దానికి ఎంత ఉండొచ్చు? దానికి కూడా ఆల్మోస్ట్ అంటే మెయిన్ టైటిల్ స్పాన్సర్ అంత కాకున్నా కూడా దానికి తగ్గట్టు దాని రేట్. దీంట్లో ఎట్లాంటి ఇప్పుడు మనము ఏదైనా మీకు జనరల్ మీకు ఐడియా ఉంటుంది, ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసినప్పుడు ప్లాటినం స్పాన్సర్ అని, డైమండ్ స్పాన్సర్ అని, గోల్డ్ స్పాన్సర్ అని, సిల్వర్ స్పాన్సర్ అని, బ్రాంజ్. సో స్టెప్ బై స్టెప్ ఎంత ఇప్పుడు టాటా ఐపీఎల్ అనేది ప్రతి మ్యాచ్లో ప్రతిసారి ఎప్పటికి వస్తుంటుంది కాబట్టి వాళ్ళు మెయిన్ స్పాన్సర్. సో అట్లా డిపెండింగ్ ఆన్ దట్ వాళ్ళ బడ్జెట్ని వాళ్ళు ప్రణాళిక చేసుకుంటుంటారు. ఒక యాడ్ని మీరు చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యాడ్ వస్తుంది మన ఓవర్ నుంచి ఓవర్ మధ్యలో. ఆ యాడ్ని మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలంటే ప్రైమ్ టైం అని ఉంటుంది, ప్లస్ ప్రైమ్ మ్యాచెస్ ఉంటాయి. మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ క్లాసికో అంటాం, మన ముంబై అండ్ చెన్నై ఆడితే. సో అట్లాంటి టైంలో ఎక్కువ వీక్షకులు ఉంటారు, ఎక్కువ రేటింగ్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఉండే రేట్ మినిమం రేట్ ఎంత ఉండొచ్చు? సో నేను లాస్ట్ టైం విన్నది ఏంటంటే మీకు ఒక స్లాట్ ఒక మ్యాచ్లో ఒక 10 second స్లాట్స్కి మోర్ దెన్ 30 lakhs 40 lakhs చార్జ్ చేస్తారని విన్నా. ఒక్కసారి ఒక్క యాడ్ ఓవర్ మధ్యలో వచ్చే 10 second స్లాట్ అది ఒక్కసారి కాదు, ఓవరాల్ మ్యాచ్ లో ఎన్నిసార్లు వస్తాయో, బట్ ఆ స్లాట్ ని 10 times. ఇది అంతా ప్రాపర్ గా ఐడియా లేదు, బట్ ఇది నేను ఎప్పుడైతే కామెంటరీ 30 lakhs కామెంటరీ చేస్తున్నప్పుడు వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళతో జస్ట్ మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది, వాళ్ళు కూడా మనకు కరెక్ట్ నెంబర్ ఇవ్వరు బికాస్ డిస్క్లోజ్ చేయరు కాబట్టి, బట్ మాట్లాడుతున్నప్పుడు వినేది. సో ప్యూర్లీ బిజినెస్, ప్యూర్ గా మనీ ఇన్వాల్వ్ అయి ఉంది దీంట్లో మొత్తం. సో ఈ మూమెంట్స్ బెస్ట్ మూమెంట్స్ అని, అవును, కింగ్ ఫిషర్ బెస్ట్ మూమెంట్స్, సో ప్రతి దానికి ఒక రేటు, ఎవరైతే ప్లేయర్స్ టీ షర్ట్ల మీద మీరు హెల్మెట్ చూడండి, హెల్మెట్ కి లెఫ్ట్ సైడ్ ఒకటి యాడ్ ఉంటది, రైట్ సైడ్ ఒకటి ఉంటది. మీరు టీ షర్ట్ చూస్తే చెస్ట్ మీద 2 ఉంటాయి, సైడ్ మీద 2 ఉంటాయి, ప్యాంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్ విత్ మనీ. బ్యాట్ మీద ఇప్పుడు ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది, మీకు ఎంఆర్ఎఫ్ బ్యాట్ స్టిక్కర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఆ బ్యాట్ కి కింద కూడా ఒక కొత్తగా వస్తుంది. ఇప్పుడు కేఎల్ రాహుల్ ని తీసుకోండి, తను ఎస్జీ బ్యాట్ వాడుతుంటాడు, ఎస్జీ బ్రాండింగ్ తో పాటు కింద బుల్ ఉంటది, రెడ్ బుల్. సో ఆ రెడ్ బుల్ వాళ్ళు కూడా పే చేయడం. ఓకే, సో ఈ బ్యాట్ అనేది ప్లేయర్ చాయిస్ అండి, ఏ బ్యాట్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఆడడానికని? బ్యాట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, కాకపోతే ఇప్పుడు మీరు ఎస్జీ అనేది ఉంది, అదొక బ్రాండ్, ఎస్ఎస్ ఉంది అదొక బ్రాండ్, సిఎట్ ఉంది అదొక బ్రాండ్. సో వాళ్ళ బ్రాండ్ ని మీ బ్యాట్ మీద ప్రమోట్ చేస్తున్నందుకు ఆ బ్రాండ్ వాళ్ళు మీకు మనీ పే చేస్తారు, ప్లేయర్ కు పే చేస్తారు. అది ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? డిపెండ్స్. ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే ఒక 3 years కి 8 crores 7 crores జస్ట్ వాళ్ళ ఎంఆర్ఎఫ్ ని వాడుతున్నందుకు అట్లా. సో ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఇన్ క్రికెట్, అందుకనే క్రికెట్ ఇంత క్రేజ్, అందుకనే ఇంత మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మనం చెప్పే నెంబర్స్ అన్ని 100% ఎగ్జాక్ట్ ఉండవు, అటు ఇటుగా ఉంటాయి. నథింగ్ లెస్ దాన్ 5 crores అండి విరాట్ కోహ్లీ బ్యాట్ కి. ఒక్క మ్యాచ్ ఆడితే ఒక్క ప్లేయర్ కి ఎంత మ్యాచ్ ఫీజు వస్తుందండి మామూలుగా? ఇప్పుడు మన రంజీ ట్రోఫీలో చూడండి, మీకు కొన్ని సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. మీరు 10 matches ఆడితే మీకు ఇంత పే చేస్తారు, 40 matches ఆడుంటే మీకు ఇంత అని. జనరల్గా రంజీ ట్రోఫీ మ్యాచ్ 4 రోజులు జరుగుతుంది. 4 రోజులు జరిగిన దానికి మీకు ప్రతిరోజు 60 నుండి 70 వేల చొప్పున ఇస్తారు. మీరు ఒక మ్యాచ్ ఆడినంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 60,000 అనుకుందాం, 2,40,000 రంజీ ట్రోఫీకి వస్తాయి. మీరు 1 day మ్యాచ్ ఆడితే 70,000 80,000 అట్లా వస్తుంది. T20 మ్యాచ్ ఆడితే కూడా అంతే కాస్ట్ ఉంటుంది.
ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినప్పుడు మీకు టెస్ట్కి ఆల్మోస్ట్ 15 to 18 lakhs వస్తుంది ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే ఒక ప్లేయర్కి. ఓకే. వన్ డేకి 5.5 lakhs, 6 lakhs, 7 lakhs, 8 lakhs వరకు ఉంటుంది. అందులో కూడా గ్రేడ్ ఉంటుంది. మళ్ళీ మీరు గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఉంటే ఒక రేటు, ఆ కాంట్రాక్ట్ రేట్ కాకుండా ఇది సపరేట్గా మ్యాచ్ ఫీజ్ మీకు. ఓకే. సో ఇట్లా ఇంకా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తర్వాత అవన్నీ చాలా చిన్న అమౌంట్స్ వీటి ముందు. 1 lakh, 2 lakhs ఇవన్నీ నథింగ్. కొన్నిసార్లు ఆ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ని చారిటీకి ఇవ్వడం, లేకుంటే గ్రౌండ్స్మెన్ కి డొనేట్ చేయడం, లేదంటే ఏదన్నా మంచి ఇంపార్టెంట్ కాజ్ కి డొనేట్ చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు ప్రస్తుతం. క్రికెట్ స్పెషల్లీ క్రికెట్ అంటే మనీ అంటే క్రికెట్, దాన్ని మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. రాకేష్ గారు, ఇప్పుడు ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళిపోయింది. అవును. సో ఈ ఫైనల్ మ్యాచ్ లేకి ఆర్సీబీ యునానిమస్గా వెళ్ళిపోయింది. అవును. ఏంటి దాని స్ట్రెంగ్స్ ఏంటి, ఆ జట్టు ఏంటి? మీరు ఒకప్పుడు ఆర్సీబీని చూస్తే 2025 వరకు కూడా వాళ్ళు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. వరుసగా 17 సంవత్సరాలు జోకులు వేసుకునే వాళ్ళు. అవును. ఆర్సీబీ మీద మీమ్స్ వచ్చేటి. అవును. ఈసారి వచ్చిన ఫైనల్ తో కంపేర్ చేస్తే 5 సార్లు వచ్చారు. పోయినసారిది ఈసారి తీసేస్తే 3 సార్లు వచ్చి 3 సార్లు ఓడిపోయారు. ఒకసారి 2009లో అక్కడ డెక్కన్ చార్జర్స్ తో ఓడిపోయారు, 2016లో ఇంకోసారి మధ్యలో ఎక్కడో వచ్చారు, మొన్న 2025లో, ఇప్పుడు మళ్ళీ 2026లో. సో ఆర్సీబీ హిస్టరీ అంతా చూసినా కూడా ఆర్సీబీని ఫస్ట్ ఓనర్ విజయ్ మాల్యా. విజయ్ మాల్యా అంటే తెలుసు, తను ఒక లావిష్ లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. సో తన ఆలోచనల ప్రకారం తను టీంని కూడా అట్లనే బిల్డ్ చేసిండు. ప్రతిసారి ఒక స్టార్ ప్లేయర్ చుట్టూ టీం తిరుగుతూ ఉండే. ఒక టైంలో విరాట్ కోహ్లీ, ఒక టైంలో కెవిన్ పీటర్సన్, ఒక టైంలో ఏబీ డివిలియర్స్ ఇట్లా. బట్ ఎప్పుడైతే అది మారిందో, తర్వాత ఓనర్స్ మారిండ్రో, ఆ తర్వాత కొన్ని చేంజెస్ జరిగినాయి టీమ్ మేనేజ్మెంట్లో. వాళ్ళు ఒక ఫార్మర్ ఇంగ్లాండ్ డైరెక్టర్ని ఉంబాత్ అని ఉంటాడు, తనని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రూపురేఖలు మారిపోయినాయి. టీమ్ బ్యాలెన్స్ని ఎట్లా పెంచుకోవాలి, టీంలో ఎవరు స్ట్రాంగ్ ఉండాలి, బ్యాటింగ్, ఫీల్డింగ్, స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్. మనము 7 మ్యాచ్లు బెంగళూరులో ఆడతాం, 7 మ్యాచ్లు బయట ఆడతాం. బయట ఆడినప్పుడు మన స్ట్రెంగ్స్ ఎట్లా ఉండాలి, ఆ వికెట్స్కి తగ్గట్టు మన ప్లేయర్స్ ఎట్లా ఉండాలి, మనం హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడు మన ప్లేయర్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా స్ట్రాటజికల్గా వర్కౌట్ చేశారు. యాండీ ఫ్లవర్ వాళ్ళ హెడ్ కోచ్, దినేష్ కార్తిక్ వాళ్ళ బ్యాటింగ్ కన్సల్టెంట్, వాళ్ళ ఫీల్డింగ్ టీం కూడా, వాళ్ళ ఫీల్డింగ్ కోచింగ్ స్టాఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇట్లా వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ని చాలా ఫోకస్డ్గా వర్కౌట్ చేసుకున్నారు లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి. ఎందుకంటే మీరు వాళ్ళ ఉమెన్స్ టీం తీసుకొని 2 సార్లు కప్ గెలిచారు, మొన్న మెన్స్ గెలిచారు. లాస్ట్ 3 సీజన్స్గా వాళ్ళు పట్టిందల్లా బంగారం అయిందన్న విధంగా ఉంది. సో వాళ్ళ గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ అంతా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళ ఆప్షన్లో కూడా ప్రాపర్గా ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ బ్రాండ్ విలువ ఎంత ఉండొచ్చండి ఆర్సీబీ బ్రాండ్ విలువ? మొన్న వీళ్ళు కొన్నారు కదా బిర్లా వాళ్ళు 16,000 crores కొన్నారు. అప్పుడు 2008లో నాకు తెలిసి బహుశా అది 600-700 కోట్ల కొన్న టీమ్ 16,000 కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని రేట్లు పెరిగిందో టీమ్ బ్రాండ్ వాల్యూ. మీరు చాలా ఐపీఎల్ చూశారు, అంటే గత ఐపీఎల్స్కి ఈ 2026 ఐపీఎల్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే చేంజెస్ అని చెప్పలేం కానీ మనం టీవీ రేటింగ్స్ పరంగా చూస్తే లాస్ట్ సీజన్కి ఈ సీజన్ కొంచెం టీవీ రేటింగ్స్ పడిపోయినాయి. దానికి మెయిన్ రీజన్ కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఆడకపోవడం. ఒక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మన ధోని, హార్దిక్ పాండ్యా ఫ్లాప్ పర్ఫార్మెన్సెస్. సో ఎప్పుడైనా కూడా ఒక స్టార్ ప్లేయర్ చుట్టూ తిరుగుతుంది, మనం అవునన్నా కరెక్ట్. దానికి తోడు లాస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఒక రూల్ కూడా, ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా బ్యాన్ చేయడంతో లాస్ట్ సీజన్ వరకు చూస్తే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కి చాలా చాలా బెట్టింగ్ జరుగుతుండే, ఆన్లైన్ బెట్టింగ్ కూడా. సో ఆన్లైన్ బెట్టింగ్ లేకపోవడం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల రేటింగ్స్ కూడా లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసి సీజన్ 20% ఆఫ్ రేటింగ్స్ పడిపోయినాయి. సో అదొకటి గమనించడం. చేంజెస్ విషయానికి వస్తే, అండ్ ఈ సీజన్లో ఇంకా క్రికెటింగ్ పరంగా చేంజెస్ చూస్తే చాలా హై స్కోర్స్ చూస్తున్నాం. 200 రన్స్ అనేటివి ఇట్లా ఈజీగా కొట్టేస్తున్నారు. అండ్ ఆ 250, 260 కూడా పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ లో 260 రన్స్ ని చేజ్ కూడా చేసింది. 250 రన్స్ కొట్టినా కూడా మ్యాచ్ గెలవమేమో అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. దానికి ఫ్లాట్ వికెట్స్ ఒక కారణం, ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. దాంతో చాలా మంది క్రికెటర్స్ బహిరంగంగానే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వద్దు, దానివల్ల టీం బ్యాలెన్స్ దెబ్బతింటుంది అనడం. బట్ మనం ఏది మాట్లాడినా కూడా దీనికి ఒక బోర్డు ఉంది, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. వాళ్ళు ఎంతసేపు దీన్ని ఎంత బ్రాండ్ని ఎట్లా పెంచాలి, దీనికి ఎట్లా ఇన్కమ్ని జనరేట్ చేయాలనే వాళ్ళు అక్కడి నుంచి చూస్తారు. అట్ ద సేమ్ టైం క్రికెటింగ్ పరంగా కూడా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంది అక్కడ బిజినెస్ అవుతూ ఇక్కడ గేమ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండింటి పరంగా బ్యాలెన్స్ ఉండాలని చూస్తుంటారు.
బిజినెస్ కాబట్టి ఇంకా దీన్ని ప్యూర్ బిజినెస్గా చూస్తున్నాం, అందుకే ఎక్కువ స్కోర్స్ వస్తున్నాయి. ఇదొక చేంజ్ చూసినాం. మనకి ఎప్పుడు అంతకుముందు మీరు 6లు 4ల సంఖ్య కూడా చూస్తే చాలా పెరిగి దాదాపు 4లు 2000 దాటింది అవును, నాకు తెలిసినంత వరకు. అవును, ఇది 1500 1400 మధ్య అవును, 6s కూడా ఈ ఐపీఎల్ లో అవును. ఉంది. ఫస్ట్ 10 సీజన్స్ ఆఫ్ ఐపీఎల్ లో 200 స్కోర్స్ ని చాలా తక్కువ చూసాం. లాస్ట్ 3-4 సీజన్స్ లో చూస్తే చాలా ఎక్కువైంది. సో బాగా వేగం పెరిగింది అసలు. బికాస్ బ్యాటర్స్ ఇన్నోవేటివ్ అంటే ఇప్పుడు మీరు ఈవెన్ స్టార్ లో మీరు మొబైల్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా రన్స్ లేకుండా సింగిల్ రన్ డబుల్ రన్ తీస్తుంటే ఒక్కసారిగా లక్షల్లో వ్యూస్ తగ్గిపోతుంటాయి, వెళ్ళిపోతున్నారు బయటికి. అంటే వాళ్ళకి ఏదండి ఎంటర్టైన్మెంట్. ఇవాళ ప్రేక్షకుడు ఎలా తయారంటే ప్రతి బాలు 6 4 ఉంటే చూడగలిగే ఆ కిక్కు, ఆ డోపమైన్ లెవెల్ ఆటికి వెళ్ళిపోయింది అసలు. ఒకప్పుడు క్రికెట్ ని క్రికెట్ లాగా చూసేది. అవును, ఇప్పటికి ఉన్నారు ప్రాపర్ క్రికెట్ ని లవ్ చేసేవాళ్ళు. బట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక సినిమా ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇది కూడా అట్లనే మారిపోయింది. ఒక 3 months ఆఫ్ పీరియడ్, మార్చ్ నుంచి మే వరకు ఐపీఎల్ వస్తుంది. ఎవ్రీ డే ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో చూసేవాళ్ళు, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో చూసేవాళ్ళు, ఫ్రెండ్స్తో చిన్నగా మందు తాగేవాళ్ళు, అలా హ్యాపీగా. ఇది ఒక రొటీన్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ 3 months ఒక క్రికెట్ ఫెస్టివల్, క్రికెట్ కార్నివాల్ లాగా అయిపోయింది. ఈసారి ఐపీఎల్లో హైయెస్ట్ పరుగులు మ్యాచ్ ఎవరైతే రన్స్ చేసిన బ్యాటర్స్ ఎవరు, హైయెస్ట్ వికెట్లు తీసిన బౌలర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? వైభవ్ సూర్యవంశీ మంచి బ్యాటర్, ఎండ్రిక్ క్లాసన్ చాలా బాగా ఆడాడు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, లేదంటే సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ నుండి, శుభ్మన్ గిల్ కావచ్చు, అండ్ దెన్ ప్రభ్ సిమ్రన్ సింగ్ కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. వెరస్ బౌలర్స్ విషయానికి వస్తే కగిసో రబాడా, అండ్ దెన్ హర్షదీప్ సింగ్ కావచ్చు. ఆ తర్వాత స్పిన్నర్స్లో చాలా తక్కువ వికెట్స్ తీసుకోవడం చూసాం. మొహమ్మద్ షమి కూడా చాలా బాగా బౌలింగ్ చేసిండు. మన సన్ రైజర్స్ విషయానికి వస్తే ప్రఫుల్ హింగే మంచిగా వికెట్ తీయడం, షాకిబ్ హుస్సేన్ ఆడిన ప్రతి మ్యాచ్లో అట్లీస్ట్ మినిమం ఒక్కొక్క వికెట్ తీసుకుంటూ ఆడడం చూసినాం. సో ఐ థింక్ ఒక్కొక్క టీంలో 1-2-3 ప్లేయర్స్ బెటర్గా ఆడడం చూసినాం. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసిన టీం అసలు ఏమాత్రం కూడా ఆడలేదు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఒక కేఎల్ రాహుల్ మినహాయిస్తే వాళ్ళ టీంలో ఎవరు కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు. అదే ఈ సిఎస్కే కానీ, ముంబై ఇండియన్స్ కానీ, మీరు అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఇవన్నీ ఒకప్పుడు స్టార్ టీమ్స్ అసలు. ఇవన్నీ ఈసారి చాలా చతికిలబడ్డాయి. అంటే కొన్ని అయితే మైనస్లో ఉన్నాయి, యాక్చువల్ పాయింట్ల పట్టిక చూస్తే కొన్ని మైనస్లో ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద స్టార్ బ్యాట్స్మెన్, అంటే మన వరల్డ్ కప్ T20లు గెలిచిన ప్లేయర్స్ ఉన్న టీంలు ఎందుకు ఇవి చతికిలబడ్డాయి అంటారు? సో ఐ థింక్ ముంబై ఇండియన్స్లో నాకు అనిపించింది ఏంటంటే, ముంబై ఓనర్స్కి ప్లస్ హార్దిక్ పాండ్యాకి అంత పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. ప్లస్ ముంబై ఇండియన్స్ టీం అంతా కూడా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా యాక్సెప్ట్ చేసినరా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ప్లేయర్స్కి హార్దిక్ పాండ్యాకి ఎంత ర్యాప్ ఉందనేది కూడా ఇంపార్టెంట్. బికాస్ మీ క్యాప్టెన్ చాలా పర్ఫెక్ట్గా ఉండి, ప్లేయర్స్ అంతా కూడా క్యాప్టెన్ చెప్పిన మాట వినే విధంగా ఉండి, ప్లేయర్స్ అంతా కూడా క్యాప్టెన్కి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ కూడా అక్కడ మిస్ అయినట్టు క్లియర్గా కనిపించింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ లేదు, జస్ప్రీత్ బుమ్రా కూడా అనుకున్నంత బౌలింగ్ లేదు, తిలక్ వర్మ 1-2 మ్యాచ్లు మినహాయిస్తే తను పెద్దగా ఆడింది లేదు, రోహిత్ శర్మ ఇంపాక్ట్గా వచ్చి 1-2 మ్యాచ్లు మాత్రమే ఆడడం, అండ్ మిగతా బౌలర్స్ కూడా అంత పెద్దగా రాణించకపోవడం, హార్దిక్ క్యాప్టెన్గా ఫెయిల్ అవ్వడం, బౌలర్గా కూడా ఫెయిల్ అవ్వడం, బ్యాటర్గా కూడా ఫెయిల్ అవ్వడం, ఇది ముంబై ఇండియన్స్. వేరే చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఇనిషియల్గా వాళ్ళు ఓడిపోతూ వచ్చినా కూడా తర్వాత గెలుచుకుంటూ వచ్చారు. లాస్ట్లో వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచి ఉంటే వాళ్ళు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంటుండే, అక్కడ కూడా వాళ్ళు ఓడిపోవడం. అక్కడ గైక్వాడ్ కూడా పెద్ద కమాండ్ చేయలేకపోతున్నాడు జట్టు మీద, కమాండ్ చేయలేకపోతున్నాడు. ప్లస్ తను కూడా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు. సంజు శాంసన్ ని తీసుకొచ్చినారు. ప్లస్ ధోని ఎప్పుడైతే టీమ్ కి దూరం అవుతున్నాడు అని తెలిసిందో, ఆ తర్వాత ధోనిని రీప్లేస్ చేసే ప్లేయర్ లేరు. కరెక్ట్. చెన్నై అంటే సంజు శాంసన్ రీప్లేస్ చేస్తారు అనుకున్నారు కానీ, బట్ ఎందుకో ఒక 2 సెంచరీలు చేసిండు ఈ సీజన్ లో. ఐ థింక్ మేబీ నెక్స్ట్ సీజన్ మీరు చెన్నై అండ్ ముంబైని కంపేర్ చేస్తే అట్లీస్ట్ చెన్నై బెటర్ గానే ఆడింది, ముంబైతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఆడింది వాస్తవంగా. వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక సీనియర్ ప్లేయర్స్ లేదంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ప్లేయర్స్ వైపు వెళ్తుండే ఆప్షన్లో. బట్ లాస్ట్ 1-2 సీజన్స్ నుంచి చాలా యంగ్ ప్లేయర్స్, కార్తిక్ శర్మ కావచ్చు, లేదంటే ఊర్విల్ పటేల్ కావచ్చు, ఇట్లాంటి ప్లేయర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేబీ మై నెక్స్ట్ సీజన్ ఐ థింక్ చెన్నై ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. మరి ముంబై ప్రాబ్లమ్స్ ఎట్లా సార్ట్ అవుట్ అవుతాయో తెలియదు.
వాళ్ళు హార్దిక్ని వదిలేస్తారా లేదా, లేకుంటే హార్దిక్ని ఉంచుకొని జస్ట్ ప్లేయర్గా ఆడిపించి, బికాస్ వాళ్ళు ఒక 3 year డీల్ ఉంది హార్దిక్కి అండ్ ముంబైకి, ఖచ్చితంగా తనని క్యాప్టెన్సీ నుంచి తీసేయమనే డీల్. అది ఇయర్తో అయిపోయింది. మన నెక్స్ట్ సీజన్ చూడాలి ఎట్లుంటుందో. రాకేష్ గారు, ఈ క్రికెట్ కామెంటరీ ముఖ్యంగా ఈ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లోకి రావడం కూడా చాలా అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. అవును ఎందుకంటే గ్రామాల్లో అందరికీ ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు తెలుగులో స్పష్టంగా కామెంటరీ చేస్తుంటే చాలా గ్రామాల్లో ప్రజలు అంటే క్రికెట్ తెలుసు కానీ లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ అడ్వాంటేజ్ ఎలా వచ్చింది తెలుగులో క్రికెట్ కామెంటేటరీ అనేది? యాక్చువల్లీ 2018 అనుకుంటా క్రికెట్ తెలుగు కామెంటరీకి స్టార్ట్ అయింది. దానికంటే ముందు కబడ్డీ, ప్రో కబడ్డీ కూడా ఉండే తెలుగులో. వాళ్ళు మార్కెట్ని అనలైజ్ చేసారు. ఏంది ఇప్పుడు సపరేట్గా మార్కెట్ని క్రియేట్ చేసినప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సపరేట్గా అట్లా వినే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ అండ్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు స్పాన్సర్స్ కూడా రావడం వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది. మీకు స్పాన్సర్స్ రాకుండా మీరు దాన్ని సపరేట్ లాంగ్వేజెస్లో టెలికాస్ట్ చేయలేరు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇన్ని లాంగ్వేజ్ ఆల్మోస్ట్ 10 to 11 లాంగ్వేజెస్లో మనకు ఐపీఎల్ చూస్తున్నాం. సో మీకు బ్రాండింగ్ కానీ లేకుంటే ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుతారు. అన్ని లాంగ్వేజ్లో వాళ్ళకు బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది, ప్లస్ ఇక్కడ క్రికెట్ని వీళ్ళు ప్రమోట్ చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ బిజినెస్ ఉందనేది గమనించారు. స్టార్ వాళ్ళు ఫస్ట్ గమనించింది, డిస్నీ స్టార్ వాళ్ళు గమనించారు. తర్వాత అది క్రమంగా జియో సినిమా వాళ్ళు తీసుకోవడం, ఆ తర్వాత జియో అండ్ స్టార్ వాళ్ళు మెర్జ్ అవ్వడం. సో వాళ్ళకి ఆ బిజినెస్ స్కోప్ కనిపించింది, కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ స్కోప్ కనిపించింది. మీరు జనరల్ ఎక్కడ ఏంటి మీకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది తెలుగులో కామెంటరీ చేయడంలో? మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? మామూలుగా మ్యాచ్ జరుగుతుంటది, ఓవైపు ఇంగ్లీష్ కామెంటరీ ఉంటుంది, మీరేం కూర్చొని తెలుగులో దాన్ని చెప్పాలి. మీరు పోనీ ఆ ఇంగ్లీష్లో విని చెప్పేకేమో ఆన్ స్పాట్ అక్కడ ఇంగ్లీష్లో వెళ్ళిపోతుంటది, మీరు దాన్ని అంత రోబోలాగా ఇమ్మీడియట్గా ట్రాన్స్లేట్ చేసే పరిస్థితి. సో ఏంటి మీరు ఫేస్ చేసేది? యాక్చువల్లీ ఏమవుతుందంటే జనరల్ గా చాలా మందికి తెలిసే ఉంటది, ఇంగ్లీష్ కామెంటరీ స్టేడియం నుండి చేస్తారు. కరెక్ట్. వేరేస్ మిగతా లాంగ్వేజ్ అన్ని కూడా స్టూడియోలో ఉండి మనము స్క్రీన్ మీద చూస్తూ చెప్తుంటాం. అండ్ మీకు దీంట్లో వరల్డ్ ఫీడ్ అని ఒకటి ఉంటుంది. వరల్డ్ ఫీడ్ ఏంటంటే ఆ ఇంగ్లీష్ ఫీడ్ ఏదైతే మనం వింటామో ఆ విజువల్స్ కానీ లేకుంటే ఆ రీప్లేస్ కానీ అవన్నీ కూడా ఇంగ్లీష్ కామెంటేటర్స్ రిక్వెస్ట్ చేసిన విధంగా దానికి అనుకూలంగా ఉంటాయి. సో మనం దాన్ని బట్టి మనం కామెంటరీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంగ్లీష్లో చాలా వింటుంటే ఎంత అవునన్నా కాదు, ఇంగ్లీష్లో చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని పదాలను మనం తెలుగులో యూజ్ చేయలేము. ఇంగ్లీష్లోనే బౌలర్ని బౌలర్ అనే అనాలి, బ్యాటర్ని బ్యాటర్ అనే అనాలి, నో బాల్ని నో బాల్ అనే అనాలి. సో అవి వచ్చేసి ఒకప్పుడు బాల్ ని బంతి అంటుండే, అది పోయింది. వినడానికి కూడా ఇప్పుడు చదువు రాని వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా రన్స్, బ్యాట్, బాల్ అనేది అర్థం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంగ్లీష్ ని మిక్స్ చేస్తూ చెప్తుంటేనే వినేలాగా ఉంది. కాకపోతే రీజనల్ లాంగ్వేజ్ లో ఏమైందంటే మనం ప్యూర్ క్రికెట్ మాట్లాడలేం. టెక్నికల్ గా మాట్లాడితే అంత ఇష్టపడకపోవచ్చు. అంటే అట్లా కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అట్లా ఇష్టపడే వాళ్ళు ఇంగ్లీష్ కి స్విచ్ అయిపోయి ఇంగ్లీష్ చూస్తారు. తెలుగు కావచ్చు, తమిళ్, కన్నడ, భోజ్పురి, హర్యాన్వి, మరాఠీ, బెంగాలీ ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సినిమా డైలాగ్స్ చూసాడు. అందుకే చాలా మంది తెలుగు కామెంటరీ వింటున్న వాళ్ళు అనేది క్రికెటర్ అని ఆయన మీరేది సినిమా డైలాగ్స్ చెప్తున్నారు. మీరు ఇందాక అన్నారు గ్రామీణ ప్రాంత వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు కనెక్ట్ అవుతారు సినిమా, ఎందుకంటే వాళ్ళు సినిమాలు కూడా చూస్తుంటారు, కనెక్ట్ అవుతారు అన్న ఉద్దేశంగా సినిమాలతో కనెక్ట్ చేయడం, లేదంటే చిన్న చిన్న జోక్స్తో కనెక్ట్ చేయడం. ఒకప్పుడు ఛాలెంజింగ్ అనిపించేది స్టార్టింగ్లో, అరే ఎట్లా చెప్పాలి, ఎవరు వింటారు, ఏ మాట్లాడితే ఏదవుతుంది, బుకిష్ లాంగ్వేజ్ మాట్లాడాలా లేదంటే మనకు వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడాలి. కొన్ని పదాలు ఇప్పుడు మీరు కోస్తా ఆంధ్రాలు తీసుకోండి, కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు గుంటూరుకు వచ్చే వరకు అది వేరేలాగా ఉంటుంది, వైజాగ్ వేరే ఉంటుంది, తెలంగాణలో కూడా ఒక్కొక్కసారి వేరేలాగా ఉంటుంది. సో ఇవన్నిటిని ఇనిషియల్గా ఛాలెంజింగ్, బట్ ఇప్పుడు పబ్లిక్ అడాప్ట్ అయిపోయిన వాటికి. సో ఇప్పుడు అంత పెద్ద ఛాలెంజెస్ అయితే. మీరు ఏమైనా హోంవర్క్ చేస్తారా? అంటే ఒక మ్యాచ్కి ముందు ఏమైనా హోంవర్క్ చేస్తారా? ఏమైనా స్టాటిస్టిక్స్ అట్లాంటివి ఏమైనా ముందు పెట్టుకుంటారా, లేదా ల్యాప్టాప్ ముందుకొని? మనకు దీంట్లో సేమ్ ఎట్లయితే మనము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామో దీనికి ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఎట్లా ఉంటాడో అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక స్టాటిస్టిషియన్ ఉంటాడు. మనకు మ్యాచ్కి ముందు వాళ్ళు స్టాట్స్ పంపిస్తారు, ఈరోజు జరిగే మ్యాచ్ ఇక్కడ పలానా ప్లేయర్ పలానా టీం వీళ్ళు ఇట్లా ఆడతారు, వీళ్ళ రికార్డ్స్ ఇవన్నీ మనకు ముందు పంపిస్తారు. మనం అవి చూసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో మనకు డైరెక్టర్ కూడా చెప్తాడు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావచ్చు, సెంచరీకి దగ్గరలో ఉన్నాడు, మంచి ప్రిపేర్ అయ్యి, అంటే అప్పటిదప్పుడే ఆన్ ద స్పాట్ ఇదంతా ప్రిపేర్ అవ్వండి అంటే ఒక రోజు టైం తీసుకొని ఆన్ ద స్పాట్ ప్రిపేర్ అయ్యి చాలా మంచిగా వర్ణించడము ఇవన్నీ చేసుకుని, సో మనకు ఆ హింట్స్ కూడా ఇస్తుంటారు వాళ్ళు.
నెక్స్ట్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు 48 సెంచరీలు అనేవి చేస్తే ఇది 49వ అనేది, లేదంటే ఈ బౌలర్కి బెటర్గా ఆడతాడు, ఈ వికెట్ మీద మంచి రికార్డ్ ఉంది, లేదంటే సరే చెన్నైలో ఆడుతున్నాడు, చెన్నైలో ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంచరీలు అని ఒకవేళ ఇది చేస్తే 3వ సెంచరీ. సో ఇవన్నీ మనకు అప్పటిదప్పుడు అందిస్తుంటారు ఆ స్టాటిస్టిక్స్. మనకు ఇయర్ పీస్లో డైరెక్టర్ చెప్పింది వినాలి, ప్రొడ్యూసర్ చెప్పింది వినాలి, స్టాటిస్టిషియన్ చెప్పింది వినాలి, ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తే ఇవన్నీ మన ఇయర్ పీస్లో రన్ అవుతూనే మనం కామెంటరీ చెప్పాలి. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఇనిషియల్గా, బట్ అలవాటు పడిన తర్వాత ఈజీ అయిపోతుంది. సో మీకు అంటే చేంజ్ ఓవర్స్ అన్ని ఉంటాయి కదా మీకు? ఇప్పుడు T20 మ్యాచెస్ చూస్తే మీరు ఒకవేళ ముగ్గురు కామెంటేటర్ చేస్తున్నారు అని అంటే 4 ఓవర్లకు ఒకసారి ముగ్గురు చేంజ్ అవ్వడం, 5 ఓవర్లకు ఒకసారి చేంజ్ అవ్వడం. అదే 50 ఓవర్ ఫార్మాట్ అయితే ఒక 8 ఓవర్లకు ఇద్దరు కామెంటేటర్స్ చేంజ్ అవ్వడం, టెస్ట్ అయితే చేంజ్ అవ్వడం. ఒక మినిమం ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుందంటే మినిమం 5 కామెంటేటర్లు ఉంటారు, 1 డే జరిగితే 5 కామెంటేటర్లు. సో చేంజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే కంటిన్యూస్గా ఒకరు చేసినా కూడా పబ్లిక్కి వినబుద్ధి కాదు, ఒకటే పర్సన్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక 5 ఉన్నారంటే 5 డిఫరెంట్ వర్షన్స్ వస్తాయి, 5 నుంచి డిఫరెంట్ నాలెడ్జ్ బయటకు వస్తుంటుంది. కొంతమంది చెప్పే విధానాన్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ టెక్నికల్గా మాట్లాడతారు, కొంతమంది జనరల్గా మాట్లాడుతుంటారు. సో అట్లా కొంతమంది కామెంటేటర్ల మీద బాగా నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి ఈ మధ్య తెలుగు కామెంటరీకి సంబంధించి. అంటే వాళ్ళు సంబంధం లేని పదాలు వాడేస్తూ ఉండడం, అసలు అక్కడ బ్యాటర్ డక్అవుట్ అయితే కూడా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించే అట్లాంటి కొన్ని, అంటే ఏంటి ఇవి హోంవర్క్ చేసుకోకపోవడం వల్ల వచ్చే నెగిటివ్సా, లేకపోతే జనరల్గా అక్కడ ఏదో కాలక్షేపం కోసం ఏదో వితౌట్ ప్రిపరేషన్ ఏదో వేరే ఆలోచనలో ఉండి కొన్నిసార్లు కామెంటేటర్ చేస్తే జరిగే తప్పిదాలా ఏమనుకోవాలి అసలు? కొన్నిసార్లు అని కాదు, ఒక మంచి హర్ష భోగ్లే అని ఒక కామెంటేటర్, అవునవును, మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా మినిమం 5 to 6 మిస్టేక్స్ చేస్తామని చెప్పిండు కామెంటరీలో. ఒకవేళ మనం అబ్జర్వ్ చేసుకుంటే అది కనిపిస్తుంది, కానీ కొన్ని బ్లండర్స్ చేస్తుంటారు కదా, ఆ బ్లండర్స్ జరగడం అనేది కొన్నిసార్లు హోంవర్క్ చేయకపోవడం, లేదంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండడం, కొన్నిసార్లు మనం ఎంత అవునన్నా కాదన్నా ఏ కామెంటేటర్కైనా కూడా ఒక ఫేవరెట్ టీం అనేది ఉంటుంది. ఆ ఫేవరెట్ టీం వచ్చినప్పుడు కొంచెం ఓవర్ హైప్ ఇవ్వడం, లేకపోతే ఓవర్ ఎగ్జాజరేట్గా మాట్లాడడం, లేదంటే ఎట్లయితే ఫేవరెట్ ప్లేయర్ ఫేవరెట్ టీం ఉంటుందో అట్లనే ఇష్టం లేని ప్లేయర్ ఇష్టం లేని టీం ఉన్నప్పుడు కొంచెం నెగటివ్గా మాట్లాడడం. సో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు పైన ఉండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ పైన ఉండే జనరల్ మేనేజర్ కానీ వీళ్ళంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనకి ఎప్పటికప్పుడు చెప్తుంటారు మీరు ఓవర్ బోర్డ్ వెళ్తున్నారు, నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చెప్పినా కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఇవన్నీ ఎవరి ఇండివిజువల్ వాళ్ళది. ఒక్కొక్క ప్లేయర్ కొంతమంది చాలా న్యూట్రల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాలెన్స్డ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది కాంట్రవర్సీస్ ఎందుకు అనుకుంటారు, కొంతమంది అరే ఇది కాంట్రవర్సీ అయితేనే మనకు హైప్ వస్తుంది అనుకుంటారు. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఇండివిజువల్ థాట్ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి అవన్నీ. మీరు నాకు తెలిసి అమితాబ్ బచ్చన్తో కూడా కలిసి కామెంటేటర్ చేశారు. అమితాబ్ బచ్చన్ కాదు, సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ అంతే చిన్న ఒక ఫ్యూ మినిట్స్ రావడం, లాస్ట్ సీజన్ IPLలో మన తెలుగు యాక్టర్స్ని తీసుకురావడము, వెన్నెల కిషోర్ కావచ్చు, లేదంటే చాలా మంది ఒక మ్యాచ్లో వెంకటేష్ గారిని తీసుకురావడము, ఇంకో మ్యాచ్లో రానా, ఇట్లా. సో డిఫరెంట్ వెంకటేష్ గారు ప్రతి మ్యాచ్ లో ఉంటారులేండి కామెంటరీలో కూడా రావడం. అవును. సో ఆయనతో సునీల్ గవాస్కర్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సునీల్ గవాస్కర్ తో ఆన్ కామెంటరీ ఎక్స్పీరియన్స్ కంటే మొన్న రీసెంట్ గా మనం ఇందాక మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన మ్యాచ్ కి తను హిందీ కామెంటరీ చేస్తున్నారు, నేను తెలుగు కామెంటరీ చేస్తున్నా. ఇందాక చెప్తున్నట్టు మారుతుంటారు అన్నారు కదా, సో నేను ఏదైతే హాఫ్ అన్ అవర్ టైంలో కామెంటరీ చేస్తుంటానో అదే హాఫ్ అన్ అవర్ టైంలో తను కూడా కామెంటరీ చేస్తున్నాడు. సో మా ఇద్దరికి బ్రేక్స్ ఒకసారే వస్తుండే. ఇప్పుడు ఎట్లయితే ఇంత ఫ్రీగా కూర్చొని మాట్లాడినామో ఒక రోజంతా ఆయనతోని గడిపే టైం దొరికింది. సో అన్ని మాట్లాడాను. ఆ టైంలో ఆ జమానాలో క్రికెట్ ఎట్లా ఉండే, అప్పటి బ్యాట్లు ఎట్లా ఉండే, ఇప్పుడు బ్యాట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ప్లేయర్స్ ఎట్లా ఆడుతున్నారు, అప్పటి వాళ్ళు ఎట్లా ఆడుతుండే, దీంతో పాటు లైఫ్ విషయాలు కూడా ఇట్లుండాలి, ఇట్లుండే. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక హోల్ డే అంత ఈజీగా ఛాన్స్ దొరకదు ఎవరికి, ఎన్ని డబ్బులు స్పెండ్ చేసినా దొరకని ఛాన్స్. బట్ తను చాలా లైవ్లీగా ఉంటాడు, చాలా ఈజ్ ఉంటది. తను ఇంత ఏజ్ ఉన్నా కూడా అనిపించాడు, గ్రౌండ్ లో కూడా చాలా చలాకీగా తిరగడము,
చిన్నపిల్లలాగా బ్యాట్లో అది ఇది తిప్పడం చాలా చేస్తుంటాడు. 70+, 75+ అనుకుంటా. నేను అడిగాను, మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్గా ఎట్లుంటున్నారు సార్ అని అంటే, ఇదే నాకు నన్ను యాక్టివ్గా ఉంచుతుంది. అదే నేను ఇంట్లో ఉంటే బహుశా నేను ఇంత యాక్టివ్గా ఉండకపోను కావచ్చు. ఇంకో మాట ఒక స్టెప్ ఎహెడ్ అంటే నేను చెప్పొచ్చు లేదు, అసలు నేను ఇప్పుడు బ్రతికుండేవాడినే కాదు కావచ్చు, ఇంత యాక్టివ్గా ఉండడానికి నాకు క్రికెట్ కామెంటరీ నన్ను యాక్టివ్గా ఉంచుతుంది అన్న విధంగా అన్నాడు. సో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టపడను, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి, అందుకే నేను ఇది క్రికెట్ నన్ను కామెంటరీ యాక్టివ్ ఉంచుతుందని మాట్లాడు. వెంకటేష్ గారి చాలా పిచ్చి అనుకుంటా కదా మన క్రికెట్ పిచ్చి, హీరో వెంకటేష్ గారికి. ఆయన ప్రతి మ్యాచ్ లో కనిపిస్తుంటాడు యాక్చువల్ గా. సో ఆయన మీ కామెంటేటర్ బాక్స్ లోకి కూడా వచ్చేస్తుంటాడా మధ్య మధ్యలో? స్టేడియం లో ఉన్నప్పుడు 1-2 సార్లు కామెంటరీ బాక్స్ లోకి వచ్చారు అంతే. అదర్వైజ్ హీ ఎంజాయ్స్ హిస్ క్రికెట్, మంచి హ్యాపీగా ప్రశాంతంగా. ఏం చేస్తాడు వచ్చి మీ మధ్యకి వచ్చి ఏం చేస్తాడు? కామెంటరీలో ఏంటంటే జనరల్ గా వాళ్ళు ఒక 1 hour 2 hours జస్ట్ పబ్లిక్, ఇందాక మీరు చెప్తున్నట్టు చాలా మంది సినిమా లవర్స్ కూడా క్రికెట్ చూస్తుంటారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్, నా ఫేవరెట్ ప్లేయర్ ఇది, మనం ఆ మ్యాచ్ సిచ్యువేషన్ ని ప్లస్ ఏదైనా డిఫరెంట్ది జోడించాలన్నప్పుడు తీసుకొస్తారు. 1-2 hours, ఒక 10 minutes 5 minutes, అంతకంటే ఎక్కువ. సో ఆయనకు మీకు మధ్య ఏమైనా ఇంటరాక్షన్ జరిగిందా? లేదండి, వెంకటేష్ గారితో ఎక్కువ లేదు. ఎక్కువ నాకు క్రికెటర్స్, సీనియర్ క్రికెటర్స్, ఫార్మర్ క్రికెటర్స్, ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టు లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ కామెంటరీ ఎక్కువ స్టూడియోస్ నుంచి జరుగుతుంది. సో దానివల్ల మనకు అక్కడ క్రికెటర్స్ని ఎక్కువ కలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్టేడియంలో ఉంటుందో అప్పుడు సెలబ్రిటీస్ రావడము, సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్ వాళ్ళు వచ్చినా కూడా కామెంటరీ బాక్స్లో వరకు కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది, అక్కడ వరకు కూడా వాళ్ళని రానివ్వరు అన్లెస్ బ్రాడ్కాస్టింగ్ టీమ్ ఆ పర్సన్ ని పర్టికులర్ గా ఇన్వైట్ చేసి ఒక ఫ్యూ అవర్స్ కామెంటరీ చేయండి అనేంత వరకే. సో మీకు పేమెంట్స్ ఎలా ఉంటాయండి కామెంట్ చేసేవాళ్ళు? రీజనల్ లాంగ్వేజెస్ లో కామెంటరీ ఇచ్చే వాళ్ళ పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఐ మీన్ మీరు అన్నట్లు హిందీలో లేకపోతే ఇంగ్లీష్ లో చేసే వాళ్ళు ఎట్లా ఉండబోతుంది మీ పే? దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైనా అంటే ఒకప్పుడు నేను చెప్పేది, కామెంటరీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో 10,000 ఇస్తారు, ఆ తర్వాత పెరుగుతుంది పర్ డే. మీరు 10 hours కామెంటరీ చేయాలి, మీకు అగ్రిమెంట్ ఉంటుంది. 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక 20, 30, 40, 50. రంజీ ట్రోఫీ ఎక్కువ మ్యాచ్లు ఆడుంటే ఒక డిఫరెంట్ ప్రైజ్. మీరు ఇంటర్నేషనల్ ప్లేయర్ రీజనల్ లాంగ్వేజ్లో వస్తే ఒక 70-80,000. లేదంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండి చేస్తున్నారంటే ఒక 2, 3, 4, 5, 6, 7, 8 lakhs పర్ డే వరకు కూడా తీసుకునే కామెంటేటర్స్ ఉన్నారు. రవి శాస్త్రి, దినేష్ కార్తిక్, హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్. సో ఇలాంటి వాళ్ళంతా కూడా హైలీ పెయిడ్ కామెంటేటర్స్. సో ఎంత ఉండొచ్చు వాళ్ళ పేమెంట్? నాకు తెలిసి నెంబర్ మేబీ నేను కరెక్ట్ చెప్పకపోవచ్చు, బట్ ఐ థింక్ డెఫినెట్ గా వాళ్ళకు పర్ డే 5 lakhs ఉంటుందండి. పర్ డే 5 lakhs కంపల్సరీ ఉంటుంది. దానికంటే ఎక్కువ కానీ దానికంటే తక్కువ అయితే ఉండదు. నేను చెప్పిన ప్లేయర్స్ అందరికీ ఉండదు. ఈ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. మళ్ళీ మీరు తీసుకొచ్చే కామెంటరీ ఎంతవరకు మనకి రేటింగ్స్ ని పెంచుతుంది. రవి శాస్త్రి చేస్తే మనం చూసిన 2011 వరల్డ్ కప్ కావచ్చు. సో వాళ్ళకి నేను చెప్పిన 4-5 పేర్లు ఖచ్చితంగా మినిమం పర్ డే 5 lakhs పైనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. సో మీలాంటి రీజనల్ లాంగ్వేజెస్ లో కామెంటరీ చేసే వాళ్ళకి, రీజనల్ లాంగ్వేజ్ లో కూడా మీకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు తమిళ్, తెలుగు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్కే గారు కానీ, విహారీ కానీ, వీళ్ళంతా ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు. మన వేణుగోపాలరావు కానీ, వీళ్ళ పే కొంచెం బెటర్ గా ఉంటుంది. బహుశా మేబీ 1 lakh వరకు ఉండొచ్చు పర్ డే. నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు, బట్ మనకు ఇంటర్నల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ 1 lakh, మేబీ 70-60 పైనే ఉంటది. వెంకట్పతి రాజు కూడా తను కూడా ఆడారు. సో ఐ థింక్ 70,000 పైనే ఉండొచ్చు పర్ డే. రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళకు ఒక 40,000 to 50,000 డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. రంజీ ట్రోఫీ ఆడని వాళ్ళకు ఒక 20,000, 30,000. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సో 35-40 డిపెండ్స్ పర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ.